రైటింగ్ ఎయిర్ ఇండియాకు ఎదురు దెబ్బ తగిలింది. ఆ సంస్థ సీఈఓ అయిన క్యాంబెల్ విల్సన్ తన పదవికి రాజీనామా చేశారు. సంస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న కీలక తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే ఈ మేరకు ప్రముఖ న్యూస్ అవుట్లెట్ మింట్ను ఉటంకిస్తూ రైటర్స్ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. అయితే కొత్త సీఈఓ ఈ పథకం వెనుక ఏముందని చెప్పుకోవచ్చు. అయితే విల్సన్కు తన బాధ్యతలో కొనసాగుతారని తెలుస్తుంది. అయితే గత వారం జరిగిన బోర్డు సమావేశంలో విల్సన్ రాజీనామాను ఆమోదించినట్లుగా సమాచారం. ఇక కొత్త సీఈఓ నియామకం పూర్తయ్యే వరకు అవసరమైతే సెప్టెంబర్ వరకు కూడా ఆయన పదవిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక టాటా గ్రూప్ యాజమాన్యంలోకి ఎయిర్ ఇండియా వచ్చిన తర్వాత 2022 సెప్టెంబర్లో విల్సన్ బాధ్యతలు స్వీకరించారు. తన కాంట్రాక్టు గడువుకు మించి కొనసాగేందుకు ఆయన ఆసక్తి చూపకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కొత్త సీఈఓ కోసం అన్వేషణ ఇప్పటికే చివరి దశలో ఉన్నట్లుగా నివేదిక వెలువరించింది. ఇక ఎయిర్ ఇండియా ప్రస్తుతం తీవ్రమైన నిర్వహణ ఒత్తిళ్లు పెరుగుతున్న ఖర్చులతో సతమతమవుతుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా విమానాలను దారి మళ్లించాల్సి వస్తుండటంతో నిర్వహణ వ్యయం భారీగా పెరిగిపోయింది. ఇక మరోవైపు కొత్త విమానంలో అలాగే డెలివరీలో జాప్యం జరగడం విస్తరణ ప్రణాళికలకు ఆటంకంగా మారింది. ఇంతేకాకుండా గత ఏడాది అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాద ప్రభావం కూడా సంస్థపై ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక AI-171 బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలిన ఘటనలో ప్రయాణికులు సహా 241 మంది ప్రయాణించారు. అలాగే 241 కూడా మరణించారని చెప్పుకోవచ్చు. అయితే ఈ దుర్ఘటన సంస్థ ప్రతిష్ట నిర్వహణపైన తీవ్ర ప్రభావం చూపింది. కాగా విల్సన్ రాజీనామాపై ఎయిర్ ఇండియా ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.